కీర్తన సంపత్. తమిళనాడులో ఇప్పుడు ఇది ఒక సంచలనమైన పేరు. విజయ్ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేసిన అతి పిన్న వయస్కురాలు 29 సంవత్సరాల కీర్తన సంపత్. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా చెత్రారెడ్డియపట్టి గ్రామం. అతి సామాన్యమైన కుటుంబం. వాళ్ళ నాన్న పేరు సంపత్. ప్రభుత్వ స్కూల్లో విద్య, మధురై యూనివర్సిటీలో డిగ్రీ, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ ఎంఎస్సి స్టాటిస్టిక్స్. తర్వాత ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీంలో కీలక సభ్యురాలు. గోవా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల టీం కోసం పనిచేశారు. 2021 డిఎంకే కోసం పనిచేసిన ఐపాక్ టీంలో చాలా కీలకమైన సభ్యురాలు. ఆ తర్వాత హైదరాబాద్ టీడీపీ కార్యాలయం కేంద్రంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాను లీడ్ చేశారు ఈవిడ. టీడీపీ సోషల్ మీడియా చీఫ్గా పనిచేసింది కీర్తన సంపత్. తర్వాత మళ్ళీ విజయ్ పార్టీలోకి వెళ్ళింది. అక్కడ వ్యూహకర్తగా పనిచేసింది. తన తెలివితేటలో విజయ్ని ఆకర్షించాయి. తర్వాత శివకాశి నుంచి పోటీ చేసి తెలుగులో ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుంది. శివకాశిలో పూర్తిగా తెలుగులోనే ప్రచారం చేసింది, ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ కదా. సో శివకాశి నుంచి గెలుపొందినటువంటి కీర్తన సంపత్ విజయ్ మంత్రివర్గంలో అతి పిన్న వయస్కురాలు కూడా. సో చాలా సెన్సేషనల్గానే ఆమె కెరీర్ సాగుతూ వచ్చింది. అతి సాధారణమైన కుటుంబం. ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకొని, అంటే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటే అద్భుతాలు సాధించలేరు అని కాదు దాని అర్థం. అంటే అతి సాదాసీదా జీవితాన్ని ప్రారంభించి 29 సంవత్సరాల వయసులోనే తమిళనాడులో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మధ్యలో టీడీపీ సోషల్ మీడియా చీఫ్గా కూడా పనిచేసింది. సో సోషల్ మీడియాలో తనకున్నటువంటి పట్టు, ఓటర్లను ఆకర్షించడానికి బ్రహ్మాండంగా ఉపయోగించుకొని ఈరోజు గెలిచి మినిస్టర్ కూడా అయ్యారు.